మన కథలకి హీరో రోజు పొద్దునలకంగాని పూజలు చేసుకొని కానీ ఇంట్లోంచి బయటకు రాడు. సో తను ఆల్మోస్ట్ రోజు 4కి లేసి రెడీ అయిపోయి 5కి అంతా పూజలు గట్టిగా చేసుకుని 6:30 తర్వాత కానీ మంచినీళ్ళు కూడా ముట్టని మహాభద్రుడు. సో ఇలా రోజు కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుని వచ్చారు. ఒకరోజు అలసిపోయి ఆయనకే ఒళ్ళుదు లేకుండా ఎట్లా నిద్రపోయాడో తెలియదు, కానీ 7:30కి లేచారు. లేచేసరికి ఏమో ఆఫీస్ హడావడి టెన్షన్గా రెడీ అయిపోయి పూజ చేయటం మర్చిపోయి బయటకు వచ్చి బైక్ తీస్తామని అనుకుంటే బైక్లో గాలి ఉండదు. సరే ఎటోగా బస్సు పట్టుకుని వెళ్ళాలంటే బస్సుకి వెళ్తే అంత ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్లో లేట్ అయిపోయి ఇంట్లో నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సరే పక్కన ఉన్న ఏదైనా టిఫిన్ షాప్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మన వర్క్కి వెళ్ళిపోతామని చెప్పి అనుకుని వెళ్తే ఈ లేట్ అవ్వటం వల్ల అక్కడికి వెళ్తే బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు. ఏం చేయాలో తెలియక 2 బిస్కెట్ ఒక టీ తాగేసి ఆఫీస్కి వెళ్తుంటారు. ఆఫీస్లో అందరూ అడవడి పనులు ఉంటుంది, చిరాకు ఉండి ఎట్టగొట్ట ఇవాళ కంప్లీట్ చేసుకొని చెప్పి ఇంటికి బాగా విసుగుతో వచ్చి కూర్చుని ఏసీ ఆన్ చేస్తే పవర్ ఫెయిల్యూర్ వచ్చి ఏసీ పోయి ఉంటుంది. అప్పుడు పొద్దున్న నుంచి తలుచుకుంటాడు, ఏంటి ఇవాళ అంతా నాకు అన్ని బ్యాడ్ థింగ్స్ అన్నీ జరుగుతుంది, ఎందుకోసం జరుగుతుంది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఆయన గుర్తు వస్తుంది. పొద్దున లేట్గా లేస్తాం, ఇవాళ దేవుడికి పూజలు చేయలేదు, అందువల్ల దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడు అని వెక్కి ఏడుస్తాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసుకుని కూర్చుని మళ్ళీ పూజలు మొదలుపెట్టి ఏడుస్తాడు. దేవుడు ఒక్కరోజు ఇన్ని సంవత్సరాలు పూజ చేశాను, ఇవాళ ఒక్కరోజు పూజ చేయలేదు, ఈ ఒక్కరోజు పూజ చేయకపోవటం వల్ల ఇంత పనిష్మెంట్ అయ్యా, కందైనా గర్నిచ్చయ్యా, మరీ అసలు అలా అనుకోలేదు దేవుడా, ప్లీజ్ నన్ను క్షమించు, పొరపాటుగా నేను ఇవాళ 7:30కి లేసాను, ఏమనుకోదు, ఇంకా లైఫ్లో ఇలాంటి తప్పు మళ్ళీ చేయను దేవుడు అని చెప్పి దేవుడిని ఒప్పుకుని ఏడుస్తున్నాడు. దేవుడు అప్పుడు ప్రదక్షిణమై దేవుడు చెప్పాడంట, ఒరే పిచ్చి సన్నాసివాడా, నిన్ను ఎందుకు కోపపడతాను, నా బిడ్డలాంటి వాడు, నేను కోపడట్లేదు, యాక్చువల్గా ఇవాళ మార్నింగ్తో నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళాల్సిన టైం దగ్గర పోయింది, యమధర్మరాజు నీ ఇంటి దాకా వచ్చి కూర్చున్నాడు, సో నువ్వు ఎట్లాగా నిద్రపోతే అదన్నీ కుదరదు కాబట్టి నేను 7:30 వరకు నేనే పడుకోబెట్టాను, నువ్వు బైక్ వేసుకుని బయటికి వెళ్తుండే నేను ఎదురుగుండా గుత్తి చంపడానికి వ్యాన్తో రెడీగా ఉన్నాడు, అందువల్ల బైక్ కాకుండా నేను బస్సులో వెళ్ళినట్టు చేశాను, బస్సుల్ని ముందుకెళ్తే బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడి డొల్లే ఛాన్సెస్ ఉంది, అందులో ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశాను, నువ్వు వెళ్తున్నావు కదా హోటల్ని అనుకుని టిఫిన్ కోసం వెళ్ళావు కదా, అక్కడ ఆల్రెడీ ఫుడ్లో పాయిజనింగ్ అయ్యి ఇదైపోయింది, సో అక్కడ తింటే పాయిజన్తో చేస్తామని చెప్పి అక్కడ టీ ఇప్పించాను, వర్క్లో కూడా అంతే. సరే ఇంటికి వచ్చిన తర్వాతనే నేను చంపాలని చెప్పి వాళ్ళు ఎట్టగా ప్లాన్ చేసుకున్నాను, ఇంటికి వచ్చి నువ్వు ఆన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ వచ్చి చచ్చిపోతావు అని చెప్పి అనుకొని కరెంట్ తీసేసి కంప్రెషన్ని డౌన్ చేస్తాను, ఇదన్నీ నీ మంచి కోసం నేను రక్షించడానికి తీశాను, కానీ చివరిగా నువ్వు నన్ను తిడుతున్నావు, నేనే బొంగమూతి పెట్టుకున్నాను అని చెప్తే, సారీ దేవుడా నన్ను క్షమించు, కొన్ని తొందరపాటు వల్ల ఇలా జరిగింది, నువ్వు ఎప్పుడు నా మేలు కోరేవాడు, ఎందుకో నేను ఇవాళ అపార్థం చేసుకోవాల్సి వచ్చింది, ఇక నుంచి అపార్థం చేసుకొని ఏం జరిగినా నా మంచి కోసమే, ఆల్ ఈస్ వెల్, ఓకే, దేవుడు ఇప్పుడు మీకు ఏం జరిగినా మంచి కోసమే చేస్తున్నాడు, ట్రస్ట్ ద ప్రాసెస్.